హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఇండియన్ నేవీ ఆఫీసర్ ర్యాంక్డ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ని అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, 260 పోస్టుల కోసం ఇండియన్ నేవీ వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఓవర్వ్యూ చూస్తే ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియన్ నేవీ వాళ్ళు అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఎస్ఎస్సి ఆఫీసర్ ర్యాంక్డ్ పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టులు అయితే ఫ్రెండ్స్ ఇవి మొత్తం 260 పోస్టులను అయితే వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ వచ్చేసి 1,25,000 కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, క్వాలిఫికేషన్ వచ్చేసి బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఈ, ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, పీజీడీఎం, ఎంసీఏ చేసిన అభ్యర్థుల కోసం అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో ఫ్రెండ్స్ 24/1/2026 నాడు అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, డెడ్ లైన్ వచ్చేసి 24/2/2026. ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా 1 మంత్ స్టార్ట్ అయిన కాంచెల్ 1 మంత్ అయితే ఉంటుంది అని మెన్షన్ చేశారు. అప్లికేషన్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి joinindiannavy.gov.inలో అయితే చేసుకోవాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసినట్టయితే బ్రాంచ్ వైజ్గా ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ GSX హైడ్రో క్రేడ్ ఉంటుంది కదా, అందులో 76 ఫ్రెండ్స్, అందులో 78లో 6 హైడ్రోకి సంబంధించి అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇందులో మేల్ వాళ్ళకి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్, అండ్ ఉమెన్ వాళ్ళకి కూడా కొన్ని కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, పైలట్ పోస్ట్కి చూసినట్టయితే 25 వేకెన్సీస్ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి కూడా మేల్కి అండ్ ఫీమేల్కి కొన్ని కేటాయించారు. నావల్ ఎయిర్ ఆపరేషన్స్కి ఆఫీసర్స్ ఉంటారు కదా, వాటికి 20 కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి ATC చూసినట్టయితే 18 కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, లాజిస్టిక్స్కి ఉంటుంది కదా, 10 కేటాయించారు. ఎడ్యుకేషన్కి సంబంధించి 7, ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ GSకి 42, సబ్మెరీన్ టెక్ ఇంజనీరింగ్కి 8 ఓన్లీ ఫర్ మెన్. ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ GSలో 38 కేటాయించారు. సబ్మెరీన్ టెక్ ఎలక్ట్రికల్లో 8 కేటాయించారు. ఫ్రెండ్స్, చూశారు కదా, వేకెన్సీస్ అయితే ఈ విధంగా కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే ఫ్రెండ్స్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ GSX హైడ్రో క్రేడ్కి BE ఆర్ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అయితే ఫ్రెండ్స్, మీరు బీటెక్ ఆర్ BE చేసి ఉండాలి. ఏ గ్రూప్లో చేసినా పర్లేదు, కానీ మినిమం 60% ఆఫ్ మార్క్స్ కలిగి ఉండాలని మెన్షన్ చేశారు. పైలట్కి BE ఆర్ బీటెక్ చేసి ఉండాలి. నావల్ ఎయిర్ ఆపరేషన్ ఆఫీసర్స్కి BE ఆర్ బీటెక్ ఎనీ డిసిప్లిన్ అని మెన్షన్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి కూడా BE ఆర్ బీటెక్. ఫ్రెండ్స్, లాజిస్టిక్ కూడా BE ఆర్ బీటెక్. ఎడ్యుకేషన్ చూసినట్టయితే MSc ఆర్ MA చేసి ఉండాలి, అది కూడా మినిమం 60% మార్క్స్ కలిగి ఉండాలి. మ్యాథ్స్ ఆర్ ఆపరేషన్ రీసెర్చ్లో చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసినట్టయితే ఇంజనీరింగ్ బ్రాంచ్కి జనరల్ సర్వీస్ GS వాళ్ళకి BE ఆర్ బీటెక్ 60% మార్క్స్ అని కేటాయించారు. సబ్మెరీన్ టెక్ ఇంజనీరింగ్ ఉంటుంది కదా, BE ఆర్ బీటెక్ అని మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ చూసినట్టయితే జనరల్ సర్వీస్ GS చూసినట్టయితే BE ఆర్ బీటెక్ విత్ 60% ఆఫ్ మార్క్స్ అని మెన్షన్ చేశారు. సబ్మెరీన్ టెక్ ఎలక్ట్రికల్ చూసినట్టయితే BE ఆర్ బీటెక్ విత్ 60% మార్క్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, శాలరీ స్టైఫండ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, ఫస్ట్గా ఇనిషియల్ గ్రాస్ శాలరీ ఉంటుంది కదా, సబ్ లెఫ్టినెంట్ పోస్టులకు అయితే 1,25,000 స్టార్ట్ అవుతుంది. 1,25,000 పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మొత్తం అలవెన్సెస్ అయితే కూడా అప్లికేబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ పైలట్ NAOO అలవెన్స్ కింద 31,000 అయితే రావడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, కంప్లీట్ అది కూడా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ఉంటుంది అని మెన్షన్ చేశారు. సబ్మెరీన్ అలవెన్సెస్ కింద 31,250 అయితే ఇవ్వడం జరుగుతుంది అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సబ్మెరీన్ అలవెన్స్ అయితే ఇలా కూడా ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ చూసినట్టయితే ఫ్రెండ్స్, January 2, 2002 నుంచి July 1, 2007 మధ్య ఉన్న అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. పైలట్కి చూసినట్టయితే Jan 2, 2003 నుంచి Jan 1, 2008 మధ్య ఉండాలి. నావల్ ఆపరేషన్ ఆఫీసర్స్కి ఉంటుంది కదా, Jan 2 నుంచి Jan 2, 2003 నుంచి Jan 1, 2008 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వాళ్ళు అయితే Jan 2, 2002 నుంచి Jan 1, 2006 మధ్య పుట్టిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. లాజిస్టిక్ చూసినట్టయితే Jan 2, 2002 మధ్య నుంచి Jan 1, 2007 మధ్య జన్మించిన వారు అయితే అప్లికబుల్ అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ చూసినట్టయితే బార్న్ బిట్వీన్ ఫ్రెండ్స్ Jan 2, 2002 నుంచి మధ్య పుట్టిన వాళ్ళు Jan 1, 2006. ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ బ్రాంచ్ చూసినట్టయితే Jan 2, 2002 నుంచి Jan 1, 2007 July 2007 అని మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్ బ్రాంచ్ చూసినట్టయితే బిట్వీన్ Jan 2, 2002 నుంచి Jan 1, 2007 మధ్య ఉన్న అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. 24th January 2026 నాడు అయితే స్టార్ట్ అవుతుంది అని మెన్షన్ చేశారు. డెడ్ లైన్ వచ్చేసి Feb 24లో ఎండ్ అవుతుంది అని మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే
అప్లికేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్గా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. జాయిన్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నావీ .gov.inలో అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్గా రిజిస్టర్ అయిన తర్వాత అందులో అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కేటాయించిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అన్నీ అయితే ఫిలప్ చేసి అందులో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎక్కడ కూడా అప్లికేషన్ ఫీజు అయితే కేటాయించలేదు. మ్యాక్సిమం తీసుకోరు కావచ్చు, కానీ అన్ని ఐడెంటిఫికేషన్ మార్క్స్ అండ్ ఫోటో లైవ్ క్యాప్చరింగ్ అన్నీ చేస్తారు. అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత ఒక పీడిఎఫ్ని అయితే దగ్గర ఉంచుకొని ఫర్దర్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇండియన్ నేవీ వైపు వెళ్ళాలనుకుంటున్న అభ్యర్థులకు అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 1,12,500 సంథింగ్ చిల్లర ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. 32,000 పర్ మంత్ అంటే అలవెన్స్ కూడా రావడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా అప్లై చేసుకోండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.